ఒక దేవాలయం. దీంట్లోపల ఎవరుంటారు? దయచేసి మీకు తెలిసిన విషయమే మళ్ళీ ఒక్కసారి గుండెను తట్టి చెబుతా. ఈ శరీరంలో ఎవరుంటారు సార్? దేవుడుంటాడు. దేవో జీవ సనాతన, సనాతనుడైనటువంటి దేవుడు ఉంటాడు. అద్వైతం చెబుతుంది తత్వమసి ఏకం సత్ విప్ర బహుధాః వదంతి త్వమేవాహం. వా, ఎంత గొప్ప మంత్రమో! అక్కడ ఉన్నాడు చూడండి మహాశివుడు. చూడండి ఈ మహానుభావుణ్ణి చూడండి. త్వమేవాహం, నువ్వే నేను. ఇది మనం తెలుసుకుంటే మన కుటుంబం చరిత్ర మారుతుంది, మన పిల్లల జీవితాలు మారుతాయి, మన భర్తలు మారుతారు, మన తల్లులు మారుతారు, మన పక్క కుటుంబాలు మారుతాయి. మనమేంటో మనం తెలుసుకోవాలి. ఎంతసేపు అదొక్కటి తెలుసుకోకుండా మాయలో పడతాం. ఆ మాయ గురించి జగద్గురు ఆదిశంకరలో మీరు ఒక పాట వినే ఉంటారు. భ్రమని తెలుసు, విన్నారా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అన్న పేయంగుంది. నన్ను కన్న తల్లిదండ్రుల కృప వల్ల అదృష్టం, వాడు నాకు ఇచ్చిన ఈ జన్మ నా అదృష్టం. నా జన్మ ధన్యమైంది. ఈరోజు కరీంనగర్లో నా జన్మ అన్నమయ్య రాసినందుకు ధన్యం కాలేదు, మంజునాథ తీసినందుకు ధన్యం కాలేదు, రామదాసు చిత్రాన్ని నిర్మించినందుకు ధన్యం కాలేదు. ఈరోజు కరీంనగర్లో మీరందరూ ఓం నమ శివాయ అని చెబుతుంటే నా జన్మ ధన్యమైందని సుమన్ టీవీలో ప్రకటిస్తున్నా. ఓం నమ శివాయ, నా జన్మ ధన్యమైంది. భ్రమని తెలుసు, బతుకంటే బొమ్మలాట అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు, తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, తెలుసు ఈ కట్టె పుట్టుక్కుమంటదని, తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని. అన్నీ తెలిసి అడుసులో పడి దొర్లుతుంటావు దేనికని? మాయ మాయ మాయ. ఓం నమ శివాయ. మనకు తెలియని విషయం ఏమైనా ఉందా? అయినా మన బతుకులు అల్లకల్లోలంగా ఎందుకుంటున్నాయి? మనకెందుకు భయమేస్తుంది? మనం ఎందుకు బాధపడుతున్నాం? మనం ఎందుకు వణికిపోతున్నాం? మనం ఎందుకు సుఖంగా లేము? మన బిడ్డల భవిష్యత్తు ఎందుకు బాగుపడదు? ఇవన్నీ మనకు ఎందుకు వస్తున్నాయి క్వశ్చన్స్ అంటే, మనకు అన్నీ తెలుసు కానీ మనం ఏదీ చెయ్యము, పాటించము. శివరాత్రికి సుమన్ టీవీ వాళ్ళు బ్రహ్మాండమైన ప్రోగ్రాం పెడుతున్నారు. ఇక్కడ ఈశ్వరునికి అభిషేకం చేయడానికి దైవజ్ఞులు, వేదమూర్తులు అయిన బ్రాహ్మణోత్తములు సిద్ధంగా ఉన్నారు. అక్కడికి వెళ్ళాలి, స్వామి దర్శనం చేసుకోవాలి అనే కదా ఇక్కడికి వచ్చారు. ఎవరొచ్చినా అంతే కదా. మీరు ఎన్నెన్నో పనులన్నీ వదిలేసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నారు కదా. రావాలని తెలుస్తుంది, వచ్చి కూర్చోవాలని తెలుస్తుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్లో మెసేజ్లు చూస్తుంటాం. ఏంటది? ఇక్కడికి వచ్చిన తర్వాత పక్క వాళ్ళతో మాట్లాడుతుంటాం. ఎందుకది? హరనామం చేపిస్తుంటే చెయ్యకుండా కూర్చుంటాం. ఎందుకది? మాయ మాయ. మనకు తెలియని ఏమన్నా ఉందా స్వామి? ఒక్కటి చూడండి. నేను అడిగే ప్రశ్నలకి ఈరోజు కరీంనగర్లో నా దగ్గరున్న ఈ భక్త బృందాలు ఎవరైనా సమాధానం చెప్పండి. మీ తండ్రి గారి పేరేంటి చెప్పగలరు? మీ తాతగారి పేరేంటి చెప్పగలరు?
మీ ముత్తాత గారి పేరేంటి? కొంతమంది చెప్పగలరు. మీ కోల్తాత గారి పేరేంటి? ఎవడూ చెప్పలేడు. జీవితం శాశ్వతం కాదు అని మనకు తెలీదా? ఎవడికి తెలీదు? ఎవడైనా ఇక్కడ గూటం కట్టుకొని ఉన్నారా? మీ కోల్తాత ఉన్నాడా? వాళ్ళ తాత ఉన్నాడా? వాళ్ళ నాయన ఉన్నాడా? మన ఇంటి పక్కన మనం చూస్తుండగా ఎంతమంది మన కంటి ముందు పోయారు. మన కంటి ముందు అద్భుతంగా శ్రీకృష్ణుడిగా, దుర్యోధనుడిగా, రాముడుగా, రావణుడిగా విశ్వరూప ప్రదర్శన చేసినటువంటి నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు ఉన్నాడా? ఏమంటివి జాతి నెపమున సుతన కింద నిలువ నరగనలేదుందువా ఎంత మాట. ఇలాంటి డైలాగులు చెప్పిన వాడు దిగ్విశాంత విశ్రాంత యశో విరాజితమై శాస్త్రవ భయంకరమైన ఈ కురు సింహాసనాన్ని పాలించే రారాజు నేను. పృథివీషండ నిర్మూలనోద్దండ దోర్దండ బలమండిత గర్వులు మేరు సమానధీరులు మా శత సహోదరులు. అనన్య సామాన్య కోదండ విద్యా నైపుణ్య సంతోషిత భర్గవరాముడై గురు రాజ యశో రక్షా దీక్షితుడైన ఈ రాధేయుడుండగా అనామికుడైన పౌండవర్భకుల కిందటి ప్రజా ప్రశంస గురు సమాదరణమా. వివిధ వేదాంగ వేదనై వివిధ రాజనీతి వంతోత్తముడైన మాకన్న ధర్మజుడు ధర్మగోవిదుడా, కౌరవేశ్వర భూతాన్న భోజన శేషుడైన భీమసేనుడు బలవంతుడా. ఇలాంటి డైలాగులు చెప్పగలిగిన రామారావు గారు లేడు. ఉన్నాడా? నరసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు లేరు. సావిత్రి, మహానటి సావిత్రి లేదు. యదృశ్యం తన్నస్యం అని శాస్త్రం చెబుతున్నా నీ కంటి ముందే ఇక్కడ ఏది శాశ్వతం కాదు, ఏది నీది కాదు, నాది 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 అని కొట్టుకులాడుతుంటావు. కనీసం శివరాత్రి నాడైనా ఇదేది నాది కాదు అని గుర్తు పెట్టుకోవడానికి, ఆలోచించడానికి ఒక్క క్షణం ఇక్కడ కూర్చున్నాం మనం.